Welcome to me, Lakshmi Talk Show. బయట నవ్వుతో కనిపించే ఈయన స్క్రీన్ మీద మాత్రం అవినీతి పరుల్ని చీల్చి చెండాడేసే యాంగ్రీ యంగ్ మ్యాన్. ఆయన వెనకుండి నడిపించేది ఆయన భార్య. వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వర్లా ఎప్పుడు కలిసే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళే మన గెస్ట్ ఇవాళ. ప్లీజ్ వెల్కమ్ జీవిత రాజశేఖర్ అండ్ డాక్టర్ రాజశేఖర్. హలో. Welcome to my show. Thank you. ఎలా ఉన్నారు శివాని అండ్ శివాంతిక? శివాత్మిక. మీరు శివుడు భక్తులా? ఇద్దరు శివ శివ అని పెట్టారు. అవునవును, శివుడు భక్తుడే. ఎందుకంటే ఫస్ట్ నేను దేవుడిని నమ్మను. నమ్మిన తర్వాత వెళ్ళిన గుడి ఓ శివుడు గుడి. నేను ఫస్ట్ అబ్బాయి పుడతాడు అనుకున్నాను. అమ్మాయి పుట్టింది, సరే శివాని అని పెట్టాను. రెండోది అబ్బాయి ఎదురు చూశాను. రెండో అమ్మాయి, మళ్ళీ అమ్మాయి. దానికి కొన్నాళ్ళు పేరే పెట్టలే, ఏం పెట్టాలో తెలియక యూనో యూ వాంటెడ్ శివ. ఫస్ట్ పాస్పోర్ట్ లో బేబీ రాజశేఖర్ అనే ఉంటుంది. దెన్ వి వర్ గోయింగ్ త్రూ డిఫరెంట్ నేమ్స్. మళ్ళీ కొంచెం స్టైలిష్ గా ఉండాలి, శివుడి మీద రావాలని చూసి 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 ఫైనలీ శివాత్మిక అని పెట్టామన్నమాట. So you're trying for another son? I tell you next. సో మేబీ. సో మీకు ఫస్ట్ దేవుడి మీద నమ్మకం లేదన్నారు కదా, ఎలా నమ్మకం కలిగింది? అది ఒక అమ్మాయి వల్ల. నాకంటే ఒక ఎల్డర్లీ గర్ల్. సో దట్ గర్ల్ టీచర్స్ హర్ బ్రదర్ అండ్ ఆల్సో మీ. సో ఐ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. అందరు చెప్పినా కూడా వినకుండా చెప్దామని ఆవిడకి పోయి వెళ్ళి చెప్పేశా. చెప్పిన తర్వాత అమ్మాయి ఫస్ట్ చెప్పింది, నో యు ఆర్ మిస్టేకన్, ఇది ఇన్ఫాచ్యురేషన్ అన్నట్టు చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్, ఐ మీన్ షీ కాల్ మీ ద నెక్స్ట్ డే అండ్ సెడ్ హౌ ఆర్ యూ, ఆర్ యూ కీపింగ్ వెల్, ఇలా మంచి మళ్ళీ నా కేర్ అంతా అడగడం చేయడం చూసి I fell in love again. So again I went and told her, no, I couldn't forget. Why don't you consider? అని చెప్తే దెన్ తిట్టేసింది. అందరి ముందు పోరా, నీకు బుద్ధి లేదు అది అది అని అందరి ముందు చెప్పి తిట్టి పంపిస్తే ఇప్పుడు కొట్టుకుంటా ఉంది అక్కడ. షీఈస్ ఎ వెరీ పెద్ద డాక్టర్ ఇప్పుడు. అవునా? యు స్టిల్ ఇన్ టచ్ విత్ హర్? అయ్యా. ఓకే. అప్పుడు అలా ఆవిడ తిట్టిన తర్వాత నేను ఎక్కడ వెళ్ళాలి, ఏమి చెయ్యాలని తెలియకుండా దేవుడు నమ్మలేదు. అప్పుడే సిగరెట్ తాగడం అన్ని నేర్చుకున్నా. యాక్చువల్గా ఫుల్ గా తాగేసి దేవుడి గుడికి వెళ్ళా. వెళ్ళి దేవుడి దగ్గర చెప్పుకున్నా, నువ్వంటే నాకు నమ్మకం లేదు, అయినా వచ్చాను, నువ్వు దీన్ని సక్సెస్ చేయి, నేను నిన్ను నమ్ముతాను. చెప్పిన 1 month లో ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి ఐ లవ్ యూ అంది. సో ఇలా దేవుడు నమ్మకం మొదలైంది. తర్వాత ఇద్దరు అర్థం చేసుకుని అమికబుల్ గా సెటిల్ అయ్యాం. అప్పుడు వద్దులేదు, నిజంగా వర్కౌట్ కాదు. వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఆంటీ సినిమాలకు రాకముందు? No background. I was just a student studying in Adarsh Vidyalaya, Chennai. +2 discontinued, just got into movies. Because of T. Rajendra garu. He just spotted me on the road and then he was asking me to get into movies అన్నమాట. మా అమ్మమ్మ చెప్తూ ఉండేవారు, రోడ్ బయటకు వెళ్ళినప్పుడల్లా రోడ్డు మీద కేర్ఫుల్, ప్లాట్ఫామ్ పక్కన, రోడ్డుకి పక్కన నడవక, దూరంగా ప్లాట్ఫామ్ కట్టువైపు నడువు, ఎవరైనా వచ్చి దిగంగానే I was really scared first. Then he introduced himself, then he asked me ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ అది ఇది అంటే నేను I showed him my house and then we left.
ఆఫ్టర్ అన్ ఇయర్ ఆయన మళ్ళీ మా ఇంటికి వచ్చి దెన్ హీ ఆస్క్ మీ అగైన్. మై ఫాదర్ సెడ్ తనకి ఇష్టమైతే లెట్ హర్ డూ అన్నారు ఆయన. దెన్ నేను కూడా ఫ్రెండ్స్ టీచర్స్ అందరూ చెప్పంగానే సరే ఓకే అని దట్స్ హౌ ఐ గాట్ ఇంటు ఫిల్మ్స్. యాక్చువల్ ఒరిజినల్ గా జీవిత పేరు పద్మ, ఆయనే ఆయన చేంజ్ మై జీవితాన్ని నేమ్ టు పెట్టారు. జీవిత. అవునా? అండ్ జీవిత వచ్చి నాకు చెప్తే నా పేరు పద్మ, మీ ఇంకా సినిమాలనే జీవితాన్ని పెట్టారు అంటే నేనన్నా నాకు జీవితాన్ని నచ్చింది. కంటిన్యూడ్ జీవిత. దెన్ లాట్ ఆఫ్ చాలా మంది మూవీస్ ఆఫర్ చేశారు. దెన్ ఆయన మూవీ అయ్యేంత వరకు కాంట్రాక్ట్ తర్వాత దెన్ ఐ సైన్డ్ మెనీ మూవీస్ ఇన్ తమిళ్. థర్డ్ మూవీలో ఈయన తమిళ్లో అప్పుడు నేను వందే మాత్రం ప్రతిఘటన ఇక్కడ అయిపోయి అప్పుడు తమిళ నుంచి ఇలా హీరోగా చేస్తారా అంటే ఓకే చేస్తాను అంటే హలో యార్ పేసరేది ఆ ఫిల్మ్ లో వెళ్ళిన తర్వాత ఎవరు హీరోయిన్ అని అడిగాను. జీవిత అన్నారు. ఓహో జీవితానా, నేను పేపర్లోనే చూశాను ఇంకా నేరుగా చూడలేదు అన్న తర్వాత మా అమ్మాయి వచ్చింది. వచ్చిన తర్వాత చూసిన తర్వాత అవే షూటింగ్ జరిగింది. ఆయన రామరాజన్ గారు ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు, అలా యాక్ట్ చేయమంటారు. సో అక్కడ నేను పొరపాటు చేస్తూ ఉంటాను, లేదా ఆయన మళ్ళీ కరెక్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ వాస్ అనాయిడ్ విత్ మీ. షూటింగ్ అయిపోయిన తర్వాత జీవితం వెళ్ళిపోయింది. నన్ను కూర్చోపెట్టి ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూర్చోపెట్టి ఏంటి ఎలా ఉంది, హీరోయిన్ ఎలా ఉన్నారంటే హీరోయిన్ గారు కొంచెం హోమ్లీగా సాఫ్ట్ గా ఉన్నారు కదా, ఈ క్యారెక్టర్ సూట్ అవ్వలేదు, వేరెవరైనా అయి ఉంటే బాగుంటది, అయితే మీ ఒపీనియన్ ఏంటి, వేరెవరైనా ఉంటేనే బాగుంటది అనేది నా ఒపీనియన్ అన్న. హీరోయిన్ మార్చమంటారా అని అడిగారు. అది మీ ఇష్టం బట్ మారిస్తే బానే ఉంటది అని. సరే నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత 1 వీక్ అయ్యింది, నన్ను పిలవలేదు మళ్ళీ. తర్వాత పేపర్ చూశాను, అందులో తెలియవచ్చింది హీరో మార్చారు. హీరోని మార్చేశారు. నాకేంటంటే 2 days షూటింగ్ తర్వాత ఈ క్యారెక్టర్ ఇంకొక రాధారవి అని ఆయన తీసుకొచ్చారు. ఇదేంటి పాపం ఆయన బాగున్నారు కదా, ఆయన నాకు అసిస్టెంట్ ఉండేది. నార్మల్ నా షూటింగ్ లో ఇద్దరం వెళ్ళేదన్నమాట. ఇతను పెట్టాను ఆయన చూస్తే ప్రోగ్రామ్ ఈయన పెట్టారంటే మేమిద్దరం మా పర్లేదు తప్పే ఉంది. దట్ ఈస్ ద ఫీలింగ్ ఐ హ్యాడ్ చూసిన వెంటనే. ఫీలింగ్స్ అలా వచ్చేస్తాయి అప్పుడే. సరే అనుకున్నాం, సరే మేము బాధపడడం అయిపోయింది. ఆ మూవీ షూటింగ్ గాట్ ఓవర్. తర్వాత నేను తలంబ్రాల్లో నన్ను సైన్ చేశారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వచ్చి ఇట్లా తమిళ్లో చూసాము, అదేదో తెలుగు మూవీ తలంబ్రాలు అది ఇదంట. కోడి రామకృష్ణ గారు హీరో ఎవరంటే ఈయన రాజశేఖర్ గారు. లైక్ నేను నా అసిస్టెంట్ క్వైట్ హ్యాపీ, మంచి హీరో అని పెట్టారు. తర్వాత కంటిన్యూస్లీ సైన్ అబౌట్ అంకుశం ఆహుతి అన్ని వరుసగా ఇంకా వివే టుగెదర్ అట్లా స్టార్ట్ అయింది. ఫస్ట్ నచ్చదు నాకు జీవితం అంటే. ఎందుకంటే తలంబ్రాల్లో ప్రతి షాట్ ఫస్ట్ టేక్ లో ఒకేసేస్తుంది, అందరూ చప్పట్లు కొడతారు.